ఈ నెల 20వ తారీఖున పత్తికొండ మద్దికెర ప్రాంతాల నుండి అనేక సమస్యలు ఉన్నాయంటూ 20వ తారీఖున మహాధర్నా కార్యక్రమాన్ని పత్తికొండ పట్టణంలోన తేరు బజార్ నుండి ర్యాలీగా వచ్చి ఆర్డీఓ ఆఫీస్ను ముట్టడించే కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ కూడా వస్తున్నారు. మరి ఈరోజు పత్తికొండ ప్రాంతంలో ఉన్నటువంటి పత్తికొండ, మద్దికెర, తుగ్గలి లాంటి ప్రాంతాలు ఎంతమంది పాలకులు వచ్చినా అభివృద్ధికి నోచుకోకపోవడం దురదృష్టకరం. ఈరోజు పత్తికొండ ప్రాంతంలో అనేక గ్రామాలు సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం తిరగడం జరిగింది. ఈరోజు ఆ తిరిగే కార్యక్రమంలో అనేక గ్రామాల్లో అనేక సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈరోజు చక్రాల గ్రామంలో శ్మశాన వాటికకు పోయే దారి అత్యంత దుర్భరంగా మారింది. మరి ఈరోజు పాలకులు ఎందరు వచ్చినా ఆ శ్మశాన వాటిక రహదారి మాత్రం అలాగే ఉండడం దురదృష్టకరం. సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పత్తికొండ పట్టణంలో రహదారులు అధ్వాన్నంగా తయారయ్యాయి. ఈరోజు పాలకులు పత్తికొండ ప్రాంతంలో మరి బైపాస్ రోడ్డు నందు ఎన్ని గుంతలు పడినా వాటిని పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, సిపిఎం పార్టీగా సిఐటిగా మేము డిమాండ్ చేసేది ఏమంటే, ఈరోజు పత్తికొండ పట్టణంలోని రోడ్లు మరమ్మతులు చేపట్టాలి. వెంటనే తార్ రోడ్డును పూర్తి స్థాయిలో పత్తికొండ పట్టణంలో వేయించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాం. ఈరోజు మరి పత్తికొండ ప్రాంతంలో ఎంతో దురదృష్టకరమైనటువంటి విషయం ఏమంటే, రోడ్డు వెడల్పీకరణ చేపట్టకపోవడం. ఈరోజు రోడ్డు వెడల్పీకరణ చేపట్టకపోవడంతో అనేక మరణాలు జరిగినాయి. మొన్ననే చూసాం, ఒక గోడౌన్కి వెళ్ళే లారీ మరి ఆటోల మీదకి దూసుకొని వచ్చి అక్కడ మహిళలు ఇద్దరు, చిన్న పాప మరణించడం జరిగింది. మరి సమగ్ర విచారణ చేసిన మరి ప్రభుత్వ అధికారులు మరి ఆ రోడ్డు పరిస్థితిని ఎంతవరకు విశదీకరించినారని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఈరోజు అందుచేత మేము 20వ తారీఖు చేపట్టే ఈ మహాధర్నాకు ఆటో కార్మికులు, పత్తికొండ పట్టణ ప్రజలు రోడ్డు వెడల్పి కార్యక్రమంపై చేపడుతున్నటువంటి ఈ ధర్నాలో స్వచ్ఛందంగా పాల్గొనాలని మేము సిఐటియుగా తెలియజేస్తున్నాం. సివిల్ సప్లై గోడౌన్ హమాలీలకు కూడా ఈరోజు సొంత గోడౌన్లు లేని పరిస్థితి. ఈరోజు సివిల్ సప్లై గోడౌన్ హమాలీలకు సొంత గోడౌన్లు లేకపోవడంతో ఆ అద్దెకు ఉన్న గోడౌన్లు పూర్తి స్థాయిలో వారికి మోయడానికి ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. లారీ ఎక్కడో ఆగుతుంది, ఆ లారీలో నుండి ఆ బియ్యాన్ని తీసుకొని వచ్చి లోడ్ చేస్తే ఆ కార్మికుని పరిస్థితి ఏమి అని మేము అడుగుతున్నాం. ప్రభుత్వ గోడౌన్ ఉంటే దానికి అనుగుణంగా, కార్మికులకు అనుగుణంగా ఆ గోడౌన్ నిర్మించడం జరుగుతుంది కనుక అక్కడ ఉన్నటువంటి ఆ గోడౌను మరి కార్మికులు కూడా కొన్ని రోజులు సురక్షితంగా బతకడానికి వీలు కలుగుతుంది. మరి ఈరోజు ప్రభుత్వం కేవలం అద్దె గోడౌన్లను తీసుకొని మరి చేతులు దులుపుకుంటున్నటువంటి పరిస్థితి. అద్దె గోడౌన్ల ద్వారా హమాలీ వర్కర్స్కు ఎంతో ఇబ్బంది కలుగుతుంది. దీన్ని వెంటనే ప్రభుత్వం దీనిపైన దృష్టి సాకరించాలని, మరి ఈ 20వ తారీఖు జరిగే ధర్నాలో ఈ విషయాన్ని కూడా జిల్లా నాయకులు ప్రస్తావిస్తారని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, పత్తికొండ ప్రాంతంలో కార్మికులకు, కర్షకులకు అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నా ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినటువంటి విధంగా వ్యవహరించడం దురదృష్టకరం తెలియజేస్తూ, ఈ నెల 20వ తారీఖున జరిగే మహాధర్నాలో పత్తికొండ పట్టణ ప్రజలు, అలాగే గ్రామీణ ప్రాంత వాసులు, అంతేకాకుండా స్వచ్ఛందంగా ప్రతి ఒక్క ప్రజానికం ఈ ధర్నాలో పాల్గొని ప్రభుత్వ అధికారుల దృష్టికి అనేకమైనటువంటి సమస్యలను తీసుకుపోతున్నటువంటి దృష్ట్యా
ఈ ధర్నాకు మద్దతు తెలియజేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు మండల కమిటీగా తెలియజేస్తూ విప్లవ వందనాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం.